చాలా బాగుంది. ది యాక్షన్ పీసెస్, క్యామియోస్, బుల్వరీన్, ఎవ్రీథింగ్. యాక్షన్ పీసెస్ కదా, మనకు కావాల్సింది హీరోయిన్తో మనం ఏం చేసుకుంటాం. మనకి యాక్షన్ కావాలి, నరకాలి, తెగాలి, రక్తం కనపడాలన్నమాట. ఇట్స్ గుడ్. అన్నీ చాలా బాగుంది. తెలుగులో నా ఐ డోంట్ థింక్ ఇంత వైలెన్స్, ఇంత ఏదన్నా సినిమాస్ ఏమి రావు తెలుగులో మాకు తెలుసు. హిందీలో రీసెంట్గా కిల్ అనే మూవీ వచ్చింది, అది చాలా బాగుంది యాక్షన్ వైజ్. మల్టిపుల్ వాలరెన్స్ అని కాదు కానీ ఇదంతా స్పాయిలర్స్ ఎందుకు కానీ 2017 తర్వాత లోగన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అవుతారు. అవన్నీ క్యామియోస్, అవన్నీ చెప్పకూడదు, స్పాయిలర్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఎంజాయ్ చేయాలంతే. లేదు ఉందన్న, ఖచ్చితంగా వాళ్ళ ఎంట్రన్స్ ఇద్దరు కలుసుకోవడమే ఫైట్. అది వాళ్ళిద్దరు ఫైట్తోనే స్టార్ట్ అయింది. సో బాగుందన్న, ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇందులో సినిమాలో ఉంది. ఖచ్చితంగా ఏదైతే ఎండ్ గేమ్ తర్వాత అయిపోతుంది కానీ MCU పైకి లేస్తుంది ఈజీగా. ఖచ్చితంగా 100% ఉన్నాయి. గ్రాఫిక్స్, కామెడీ, ఫన్ హైలైట్ ఉందన్న సినిమా. నేను చూసింది ఇంగ్లీష్లో చూసిన, 3D ఇంగ్లీష్లో చూసిన డబ్బింగ్. సో 3D మరి తెలిసిందే కన్నా అన్ఎక్స్పెక్టెడ్, సూపర్. రేటింగ్ నేను 4.5 ఇస్తాను. 4/5 బరాబర్ ఆడుతుంది అన్న, ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది. థ్యాంక్ యూ. ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. క్యామియోస్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. అంటే చూసాము కానీ ఈ రేంజ్ లో ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేయడం అంటే చాలా గ్రేట్. అది ఇదే మార్వెల్ మూవీ ఇన్ని రోజుల తర్వాత మంచి సినిమా చూస్తామంటే అదొక హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ కూడా. ఐరన్ మ్యాన్ ఉండదు కానీ మీకు చాలా సర్ప్రైజింగ్ క్యామియోస్ ఉంటాయి, చాలా ఫన్నీ ఉంటుంది. చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ టైం వూల్వరీన్ వచ్చినప్పుడు గూస్ బంప్ సీనే బ్రో, అంతే క్రేజీగా ఉండే, చాలా మంచిగా ఉండే. రావాలి. ఐరన్ మ్యాన్ మూవీ, థార్ మూవీ చూసిన దగ్గర నుంచి మార్వెల్ ఫ్యాన్. రీసెంట్ టైమ్స్లో అంత బూమ్ తగ్గిపోయింది, మార్వెల్ అంత లేదు. మార్వెల్కి ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. రీసెంట్గా వచ్చిన లోకి సిరీస్ చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఈ మూవీ ఏంటన్నది. హాట్స్టార్లో ఉంది లోకి వెబ్ సిరీస్, సీజన్ 1, సీజన్ 2. నెక్స్ట్ ఇదేంటిది మనోడిది యాంట్మ్యాన్ 3 క్వాంటమ్ అది కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అది చూసిన వాళ్ళకి ఫ్యాన్స్కి మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. లోగన్, వాల్వరిన్ మూవీస్ చూసిన వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ముందు మూవీస్ చూసిన వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, కొత్తగా చూసిన వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే దానికోసం కూడా ఒక రిప్లై వేశారు. అవి చూడకపోయినా ఆ రిప్లై చూస్తే కొద్దిగా అర్థం అవుతుంది. ఓవరాల్గా అయితే బాగుంది మూవీ, చాలా బాగుంది. అది మార్వెల్ ఫ్యాన్స్కి మాత్రం అర్థమవుతుంది. అంటే మార్వెల్ మూవీస్ అన్నీ చూడాలి. సో యాక్షన్, ట్విస్ట్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యామియోస్ అన్నీ ఉంటాయి. సో చాలా బాగుంటుంది మూవీ. తెలుగులో మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చుతుంది మూవీ. ఇట్స్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్.